చెందిన 4 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో 41కి గాను టీడీపీ సంఖ్యాబలం 10కి చేరింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో తుడుచుకుపెట్టకపోవడం కారణంగా దాదాపు ఎన్నికల్లో 164 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు కౌన్సిలర్లు కానీ, మిగతా మాజీ కౌన్సిలర్లు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మండల ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక మంచి ఆలోచనతో చాలామంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడనే కాకుండా బయట ప్రాంతాల్లో నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరాలని కూడా, నాకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే గారు టచ్లో ఉన్నాడు, మాట్లాడితే చేరతానని. కాబట్టి ఇటువంటి పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతానే ఒక మంచి ఆలోచనతో మన పొద్దుటూరుకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా గతంలో ఉండబడిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చూసి ఇక్కడ ఎన్ని రోజులున్నా కూడా కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది, అందరికీ ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు.